మూసీ ప్రక్షాళన ఇది కొన్ని సంవత్సరాలుగా వినిపిస్తున్న మాట. ప్రజలు కోరుకుంటున్నారు, ప్రభుత్వాలు చేయాలని అనుకుంటున్నాయి. అయినా ముందుకు సాగడం లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్ సైతం మూసీపై ముందడుగు వేయలేకపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనను సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే పరిసర ప్రాంతాల ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజకీయాలు రంగప్రవేశం చేశాయి. అసలు మూసీపై రాజకీయాలు ఎందుకు? ఈ రాజకీయంలో ఎవరు మునుగుతారు? మూసీ ప్రక్షాళన ద్వారా ఏం జరుగుతుంది అనేది ఒకసారి మాట్లాడుకుందాం. నేను దీపా, వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. మూసీ నది కృష్ణా నది ఉపనది. హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చడానికి మూసీ ఉపనదిపై హుస్సేన్ సాగర్ సరస్సుని సైతం నిర్మించారు. మూసీ నది హైదరాబాద్ నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో అనంతగిరి కొండల్లో పుట్టి నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. మూసీ నదిపై హైదరాబాద్ నగరంలో దాదాపుగా 7 వంతెనలున్నాయి. అయితే 1980 తర్వాత హైదరాబాద్ నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాలు విస్తరించాయి. పారిశ్రామిక వ్యర్థ పదార్థాలను మూసీ నది నాళాల్లోకి వదలడం, గణనీయంగా పెరిగిపోయిన జనాభాతో నగరంలో మురికి నీరును మూసీ నదిలోకి వదలడంతో మూసీ ఒక మురికి కాలువ స్థాయికి చేరిపోయింది. ప్రతిరోజు జంట నగరాల నుండి బయటపడుతున్న సుమారు 4,000 మిలియన్ లీటర్ల మురికి నీరు, పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు నదిలో కలిసిపోతున్నాయి. ఆ తర్వాత మురికి నీటిని శుద్ధిపరిచే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే అంబర్పేట్ ప్రాంతంలో నీటి శుద్ధి ప్లాంట్ను ప్రారంభించారు. అయితే దీనికి కేవలం 20% మాత్రమే నీటిని పరిశుద్ధపరచగల సామర్థ్యం ఉంది. దీంతో నదీ తీరంలో ఉద్యానవనం అభివృద్ధి చేసేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం నందనవనం అనే ప్రాజెక్ట్ని ప్రారంభించింది. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. నందనవనం ప్రాజెక్టులో భాగంగానే మూసీ నదీ గర్భంలో మురికి వాడల్ని నిర్మూలించాలని ప్రయత్నం చేశారు. కానీ మూసీ బచావ్ ఆందోళన వంటి సామాజిక సంస్థలు, రాజకీయ ప్రతిపక్షాలు వ్యతిరేకతతో అది అస్సలు సాధ్యం కాలేదు. అప్పటి నుండి మూసీ ప్రక్షాళనకు చాలా ప్రభుత్వాలు ప్రయత్నించడం, ఆందోళనలతో విరమించడం జరుగుతోంది. అయితే మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రక్షాళనపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో దాని పరిసర ప్రాంతాల్లో సుందరీకరణ ప్రారంభమైంది. చెక్ డ్యాంల నిర్మాణం, బోటింగ్ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కానీ సమూల ప్రక్షాళన మాత్రం సాధ్యం కావడం లేదు. మూసీలో దశాబ్దాలుగా ఆక్రమణలున్నాయి. ఏకంగా కాలనీలే నిర్మాణం అయిపోయాయి. వాటికి పూర్తిగా ప్రభుత్వాలే పర్మిషన్లు ఇచ్చాయి, కరెంట్, వాటర్ కనెక్షన్లు ఇచ్చాయి. ఇలాంటి ఆక్రమణల్ని ఖాళీ చేయించాలంటే ప్రజా వ్యతిరేకత వస్తుందని, పరిహారానికి 1,000 కోట్లు కేటాయించాలని ఆ పనుల్ని ఆపేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనను సీరియస్గా తీసుకోవడంతో ఆయనపై ప్రజా వ్యతిరేకత పెంచేందుకు ఇది ఒక మంచి అవకాశంగా విపక్షాలు భావిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో మూసీ ప్రక్షాళన పూర్తి చేసి చరిత్ర సృష్టించాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో రాజకీయ రగడ రాజుకుంది. మూసీ నది సుందరీకరణ పేరుతో కొన్ని 1,000 కోట్ల స్కామ్ జరుగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు చేశారు. అంతేకాదు, మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పనుల్ని పాకిస్తాన్కు చెందిన కంపెనీలకు అప్పగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు అని ఆరోపించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ప్రత్యేకించి చేపట్టాల్సిన అవసరం లేదని కూడా పేర్కొన్నారు. అంతేకాదు, 1,50,000 కోట్లతో సుందరీకరణ పేరుతో భారీ అవినీతికి తెరలేపారని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అయితే దీనికి సీఎం కూడా అదే రీతిలో కౌంటర్ ఇచ్చారు. నగరం మధ్య నుండి పోయే మూసీ నదిని అత్యంత సుందరంగా మారిస్తే అది ఆర్థికంగా కూడా లాభం అవుతుందని రేవంత్ రెడ్డి అనుకున్నారు. లండన్లోని థేమ్స్ నదిని కూడా చూసి వచ్చారు. విపక్షం రాజకీయం చేయాలని చూస్తున్నా రేవంత్ రెడ్డి మాత్రం దాన్ని రాజకీయంగానే ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. మూసీ మురికి కూపంగా ఉండడం వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయో వివరించడమే కాదు, ప్రజలు వద్దంటే ఆపేస్తానని అసెంబ్లీకి వచ్చి చర్చించాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ రావాలని, సభను ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు పెడదామని అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సవాల్కు బీఆర్ఎస్, బీజేపీ రియాక్ట్ అవ్వాల్సి ఉంది. చిన్న వర్షం వస్తేనే మునిగిపోయే పరిస్థితికి వెళ్ళిపోతున్న హైదరాబాద్కు రేపేదైనా క్లౌడ్ బర్స్ట్ బారిన పడితే ప్రజల్లో ఆగ్రహం వస్తుంది.
అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మూసిని ప్రక్షాళన చేయాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. అవసరం లేదంటే అదే అసెంబ్లీలో చెప్పాలని అంటున్నారు. అలా రాజకీయంగా పైచేయి సాధించే ప్రయత్నం చేశారు. ఇక అదే సమయంలో నిర్వాసితులకు పూర్తి న్యాయం చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ఏళ్ల తరబడి ఉంటున్న తమని ఖాళీ చేయమంటే ఎలా అంటూ కొందరు స్థానికులు నిలదీస్తున్నారు. మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకంగా నిర్వాసితులతో కలిసి ప్రభుత్వంపై పోరాడాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే ఈ విషయంలో తగ్గేదే లేదు అన్నట్లుగా సర్కార్ ముందుకు సాగిపోతోంది. ఇక ఇదిలా ఉంటే దక్షిణ కొరియా రాజధాని సియోల్లో చియాంగ్జియోన్ నదిని సుందరీకరించిన తర్వాత ఆస్తి పెరుగుదల రేటు ఒక్కసారిగా పెరిగింది. స్వచ్ఛమైన నీరు, సహజ ఆవాసాలతో పర్యావరణాన్ని సృష్టించడం ఈ ప్రాజెక్టు సాధించిన విజయం. ఈ నది ప్రక్షాళన జరిగిన తర్వాత జీవ వైవిధ్యం 639% పెరిగింది. నదిలోని వృక్షజాతుల సంఖ్య భారీగా 308కి చేరింది. కాలుష్యం రేటు కూడా గణనీయంగా తగ్గిపోయింది. అదే అభివృద్ధి హైదరాబాద్లో కూడా సాధ్యమని రేవంత్ రెడ్డి అంటున్నారు. మరి దీనిపై విపక్షాలు ఏమంటాయి? రాజకీయం మరింతగా ముందుకెళ్తుందా? మరి ఈ డర్టీ నదిని సుందరంగా మార్చే వ్యవహారంలో జరుగుతున్న పాలిటిక్స్లో మూసి ఎవరిని ముంచుతుంది, ఎవరిని తేల్చుతుంది అనేది చూడాలి.